ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హనుమాన్ విజయోత్సవ మరియు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమదాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మరి మనకు హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలి? కొన్ని హనుమాన్ జయంతి యొక్క శ్లోకం ఉందండి. వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయాం మంగళం శ్రీ హనుమతే. అంటే ఈ శ్లోకం ప్రకారము హనుమంతుడు వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు శనివారం రోజు పూర్వభాద్ర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో కౌండిన్యస గోత్రంతో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఎవరు అంటే అంజనాదేవి, కేసరి. మరి అంజనాదేవి ఎవరు అంటే ఆమె ఒక అప్సరస, పుంజిక స్థల అనే ఒక అప్సరస. ఒక శాపం కారణంగా భూమి మీద జన్మించే అవసరం వచ్చి ఆమె జన్మించింది. అట్లా ఆమె జన్మించినప్పుడు కేసరి అనే అతను ఆమెకి భర్త. అప్పుడు ఈ రామావతారం శ్రీమన్నారాయణుడు రాముడిగా భూమి మీద మానవుడిగా జన్మించే అవసరం ఏర్పడినప్పుడు ఈ శివాంశతోని ఆంజనేయ స్వామి, అంటే ముందు ఆంజనేయ స్వామి అని ఎట్లా అంటాము, వానరుడుగా సాక్షాత్తు శివుడి యొక్క అంశ వాయువు ద్వారా ఈ అంజనాదేవి గర్భంలో ప్రవేశిస్తే ఆమెకి పుత్రుడు జన్మించిండు. అతని పేరే ఆంజనేయుడు. ఎందుకు? అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు. కేసరి పుత్రుడు కాబట్టి కేసరి అనే నామం కూడా ఉన్నది. తర్వాత హనుమ ఇంకా మిగతా పేర్లు వచ్చినాయి. అయితే మరి ఇది ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏంటి అంటే లోకకంటకుడైన రావణాసురుణ్ణి సంవరించాలని దేవతలందరూ శ్రీమన్నారాయణ్ణి కోరినప్పుడు ఆయన భూమి మీద మానవుడిగా అవతరించి నేను సంవరిస్తాను అని మాట ఇచ్చాడు. మరి ఎందుకోసం ఇవ్వవలసి వచ్చింది అంటే రావణాసురుడు ఆ విధంగా వరం పొందాడు. వానరుల చేత తప్ప ఎవరితోని నాకు మరణము సంభవించకూడదు అని. అంటే నరులను వానరులను ఆయన తృణీకరించిండు, తిరస్కరించిండు, అవి అవహేళన చేసిండు. అవి ఎలాగూ నన్ను చంపలేవు అని. కాబట్టి ఇక్కడ ఆ రూపంలోనే వచ్చి ఆయనను సంహరించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడుగా భూమి మీద నరుడిగా జన్మించినప్పుడు ఈ విధంగా వానర రూపంలో ఆ శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు అవతరించడం జరిగిందన్నమాట. అయితే మరిప్పుడు మనము చైత్ర మాసంలో ఎందుకు ఈ జరుపుకుంటున్నాము అనేది తెలుసుకుందాం. చైత్ర మాసంలో మనకి విజయోత్సవం అని జరుగుతుంది. విజయోత్సవము ఏంటిది అంటే మనకు రామాయణంలో హనుమంతుని సహాయంతోనే రాముడు సీత జాడని తెలుసుకున్నాడు, వారధి నిర్మించాడు. మరి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించాడు. ఇట్లా రాముడు ఫస్ట్ హనుమ స్నేహం కలిగిన తర్వాతనే ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది హనుమ చొరవతోని. అయితే అట్లా రాముడు అయోధ్యకు చేరుకునే వరకు అడుగడుగున శ్రీరాముడి విజయం వెనుక
భక్తుడైన హనుమంతుడు ఉన్నాడు. అందుకే అయోధ్యకు చేరుకొని రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడు కదా. ఆ పట్టాభిషేకం చేసుకున్నప్పుడు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారు కదా. వీళ్ళందరూ ఇంత ఆనందంగా ఉండడానికి ఈ విజయము, ఆనందము అన్నీ హనుమంతుడి వల్లనే సాధ్యమైనవి. ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగన చేసుకొని కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని రాజ్య ప్రజలు అందరూ కూడా ఆంజనేయుడికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకోవాలి అనే ఆలోచన కలిగిందట. అప్పుడు హనుమాను ఉత్సవం అని చేసిండు రాముడు. ఎప్పుడు తన రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత వచ్చిన పౌర్ణమి రోజు హనుమంతుడికి విజయోత్సవాన్ని చేసి ఆలింగన చేసుకున్నాడు. అదే ఆయనకి గొప్ప గౌరవం, పురస్కారం అన్నమాట. అంటే సాక్షాత్తు భగవంతుడు ఆలింగన చేసుకోవడం అన్నది కదా అక్కడ గుర్తుపెట్టుకునేది. కాబట్టి ఇలా విజయోత్సవాలు జరిపాడు అన్నమాట. ఇట్లా జరపడం వల్ల సాక్షాత్తు దేవాది దేవుడైన రాముడు చక్రవర్తి రాజు విజయోత్సవం నిర్వహించడం వల్ల ఆ రోజు నుండే మనము హనుమ జయంతిగా జరుపుకోవడం జరిగిందనమాట. అంత గొప్ప విషయం కదా అది. అందుకని దాన్ని ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాము. అయితే ఏది ఏమైనప్పటికీ మనము కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ చైత్రమాసం ప్రారంభమైనప్పటి నుంచి హనుమత్ దీక్షలు తీసుకొని ఇప్పటి నుంచి మరి వైశాఖ మాసం పౌర్ణం వరకు దీక్షగా ఉంటారు. కొంతమంది ఏమో రామాయణం పారాయణం చేస్తారు, కొంతమంది ఏమో సుందరాకాండ పారాయణం చేస్తారు, కొంతమంది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉంటారు. తెలుగు కానీ సంస్కృతం కానీ ఏదైనా సరే. అంటే అభీష్ట సిద్ధి కోసము, ఆయుర ఆరోగ్యాల కోసము హనుమంతుణ్ణి మనము కొలుస్తూ ఉంటాము. పీడలు, భయాలు, అన్ని రకాలు గ్రహ దోషాలు నివృత్తి కావడానికి హనుమంతుడిని మనము పూజిస్తామన్నమాట. హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయడం వల్లనే మనకు ఎంతో శక్తి కలుగుతుందంటారు. కాబట్టి అటువంటి ఆంజనేయుడిని మనకు కొలవడానికి, పూజించుకోవడానికి, అంటే నార్మల్గా రోజు చేయండి అంటే అంత పట్టింపుగా మనము భక్తి శ్రద్ధలతోని చేయకపోయినప్పటికీ మనకి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మనము దాన్ని ఉపయోగించుకొని మనము ఉన్నతంగా జీవించగలుగుతాము. మంచి అంటే శుభాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంగా మన వాళ్ళు ఈ విధంగా ఉత్సవాలు నిర్వహించే పద్ధతిని నియామకం చేసిండ్రు. కాబట్టి దీంట్లో సంశయాలు పెట్టుకోకుండా ఈ రోజా ఆ రోజా అనేది కాకుండా మనం నిత్యము పూజించవలసింది. కనీసము ఇలాంటి పర్వదినాలు ఉన్నప్పుడు తప్పకుండా పూజిస్తాము అని మన పెద్దల నమ్మకం. కాబట్టి దాన్ని వమ్ము చేయకుండా అందరం భక్తి శ్రద్ధలతోని చక్కగా ఈ చైత్ర పౌర్ణిమ రోజు నుండి వైశాఖ పౌర్ణమి వరకు చక్కగా రోజు పిల్లల చేత అందరి చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తూ చక్కగా ఎందుకు మరి ఈరోజు అంటే చైత్రమాసం అనేది ఈ సంవత్సరానికి ప్రారంభం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ నెల నుంచి ప్రారంభం చేసి శక్తిని పుంజుకుంటే ఈ సంవత్సరం అంతా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది, హాయిగా ఆనందంగా అని మన పెద్దలు ఈ విధంగా నిర్ణయించారు. కాబట్టి అందరూ కనీసం రోజు ఒక శ్లోకమన్న పిల్లలతో చదివించండి. అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ హనుమద్ అనుగ్రహంతో చక్కగా సర్వసిద్ధులను పొంది సర్వకార్య సిద్ధిని పొందాలని నేను ఈ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.